బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ నోయిడాలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. ఢిల్లీ నోయిడాలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. ఢిల్లీ నోయిడాలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు. స్వాతి, మాలవీ నగర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇంకా మరొక ముందే మరొక అగ్ని ప్రమాదం ఢిల్లీలో జరిగిందని చెప్పుకోవచ్చు. నోయిడా సెక్టర్ 74 లో బహుళ అంతస్తు భవన్ లో ఏదైతే ఇక్కడ మొత్తం కూడా గ్రేటర్ కమ్యూనిటీ ఉంటుంది. గ్రేటర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఓ నివాసంలో ఉన్నటువంటి ఫ్లాట్ లో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో అందరూ కూడా ఎవరైతే ఇంట్లో ఉన్నారో రూమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి సురక్షితంగా రావడంతో ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. వెంటనే ఇక్కడికి పెద్ద ఎత్తున అటు ఫైర్ ఇంజన్స్ దాంతో పాటు సహాయక సిబ్బంది కూడా చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలు వెంటనే కొనసాగాయి. దాంతో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. కానీ ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది మాత్రం ఒక వైపు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అగ్నిమాపక సిబ్బంది సైతం మంటలను వెంటనే ఆపేయగలిగారు, వాటిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలకు కీలకమైనటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పటికే ప్రత్యేకంగా పరిశీలన అయితే కొనసాగుతుంది. దీంట్లో కీలకమైనటువంటి కారణాలు అంటే ఏ విధంగానైతే పెద్ద ఎత్తున పవర్ యూజింగ్ అనేది పెరుగుతుంది. ఏసీల వాడకం వల్ల లోడ్ అనేది పెరగడం వల్ల అందులో షార్ట్ సర్క్యూట్ రావడం, దానివల్లే ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా కొంత ప్రాథమికంగా నిర్ణయానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాము ఏదైతే మాలవీ నగర్ లో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదంలో ఏకంగా 21 మంది చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఏ విధంగానైతే హోటల్ పేరుతో తీసుకొచ్చినటువంటి అందులో రిసార్ట్, అందులో పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పేషెంట్స్ అంటే ఎదురుగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చినటువంటి వాళ్ళు అఫోర్డబుల్ చేయలేకనే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న గదుల్లో వాళ్ళు నివాసం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ రోగులు తప్పించుకోలేక మంటలను ఆర్పలేక అక్కడ ఎటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున దారుణమైనటువంటి ఘటన చేసుకుంది. అయితే ఈ విషయం పైన ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి ఏవైతే ఘటనలు జరగకుండా కూడా కొన్ని కీలక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా దేశ రాజధానితో పాటు చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలు ప్రజలందరినీ కలవరపెడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.